కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించగా 100 రోజుల్లో అన్ని పథకాల అమలు మొదలయ్యేలా కార్యాచరణ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో పింఛన్దారులకు కూడా గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. 6 గ్యారంటీల్లో భాగంగా చేయూత పథకం కింద 4,000 పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం దాన్ని జనవరి నుంచే లబ్ధిదారులకు అందజేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. వృద్ధులు, వితంతువులు వంటి వారికి ఇప్పటిదాకా ఆసరా పథకం కింద 2016 పింఛన్ అందుతుంది. తాము అధికారంలోకి వస్తే దాన్ని 4,000కు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హామీని అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. జనవరి నుంచే పెంచిన పింఛన్లు అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల ద్వారా బడ్జెట్ అంచనాలను రూపొందించినట్లు సమాచారం. కొత్తగా పింఛన్ల కోసం భారీగా వినతులు వస్తున్నాయి. 6 గ్యారంటీల అమలులో భాగంగా అర్హుల నుంచి స్వీకరించే దరఖాస్తుల్లో పింఛన్ విషయాన్ని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాత వారికి, కొత్త వారికి కలిపి ఒకేసారి పింఛన్ మొత్తాన్ని పెంచుతామని అంతా భావిస్తున్నారు. ఐబీటీ కొత్త వారిని చేర్చడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా 2-3 నెలల ప్రక్రియ నిలిపే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే పాత వారికి మాత్రం హామీ ఇచ్చినట్లు పింఛన్లు జనవరి నుంచే పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించి కొత్త వారికి పెంచిన పింఛన్ను 4,000 చొప్పున వీలైనంత త్వరగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. జనవరి నుంచి కొత్త పింఛన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను ప్రతి నెల మొదటి వారంలోనే అందజేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 1 నెల ఆలస్యంగా ఇస్తుంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం 2 నెలల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ పింఛన్లను డిసెంబర్ 25 నుంచి 31వ తేదీ మధ్య లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు జరగాల్సిన వారికి మాత్రం 2-3 రోజుల్లో అందచేయనున్నట్లు పంపిణీ విభాగాలు వెల్లడించాయి. ఇక డిసెంబర్ పింఛన్ను జనవరిలో, జనవరి పింఛన్ను ఫిబ్రవరిలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం కొత్త సంవత్సరంలో జనవరి నుంచే పింఛన్ను 4,000కు పెంచి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.